ఏంటి వాళ్ళ మా అమ్మమ్మ నేర్పిన నువ్వుల లడ్డు తయారు చేసే విధానం చెప్తాను. వాటికి కావాల్సినవి నువ్వులు, తినేశనగపప్పు, బెల్లం, కొబ్బరి. ముందుగా స్టవ్ మీద బాండలు పెట్టుకొని నువ్వులు వేసి కొంచెం కొంచెంగా వేయించుకోవాలండి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నువ్వుల్ని ఫస్ట్ వేసి మిక్సీ తిప్పుకోవాలండి. ఆ తర్వాత తినేశనగపప్పు, అందులోనే కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేసి మిక్సీ తిప్పుకోవాలండి. మళ్ళీ మిగిలిన కొన్ని నువ్వులు ఉంటే వాటిని కూడా మిక్సీ తిప్పి పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసేసేసి తర్వాత మళ్ళీ మిక్సీ జార్లోకి ఈ పిండిని తీసుకొని అందులో బెల్లం వేసుకొని తర్వాత మిక్సీ పట్టాలండి. ముందే బెల్లం వేస్తే నువ్వులు సరిగ్గా నలగవు, అందుకని. ఆ తర్వాత మిగిలిన పిండిని కూడా అంతేనండి, కొంచెం బెల్లం వేసేసి మిక్సీ తిప్పేసుకోవడమే. ఆ తర్వాత వాటన్నిటిని చక్కగా ఇంకా ఉండలు చుట్టుకోవడమే. వీటిలోకి ఏ నెయ్యి కానీ ఏమీ వాడబడలేదండి. అట్లాగే అందులో ఉన్న నూనె, ఈ బెల్లము ఇవే సరిపోతుంది. చాలా మంచిదండి హెల్త్కి. మా చిన్నప్పుడు ఎప్పుడు ఇంట్లో ఒక పెద్ద డబ్బాకే రెడీగా ఉండేవి. మా అమ్మ చేసి పెట్టేది. ఎప్పుడు మా చిరుతిళ్ళు అంటే ఇవే ఉండేటివి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఐరన్ తక్కువ ఉన్న, కాల్షియం తక్కువ ఉన్న, ముందు డాక్టర్ కూడా రికమెండ్ చేసేది ఇవే. నాకు కాల్షియం, ఐరన్ తక్కువ ఉన్నప్పుడు కూడా రోజు నువ్వులు చెక్క తినమన్నారు. వాటికంటే ఇదే బెటర్ కదా అనేసి నేను ఇవి తయారు చేసుకుంటున్నాను. ఇవి కూడా ఖచ్చితంగా మీ పిల్లలకి, మీరు కానీ ప్రతి ఆడవాళ్ళు తినండి. ఎలా వచ్చిందో టేస్ట్ చెప్పండి. నచ్చితే అందరికీ పంచిపెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.